వాసవి జయ జయ వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 50. రాజు పెనుగొండకు రావడం, అర్ధరాజ్యాన్ని ప్రకటించడం, కలశస్థాపన, రాజ్యం వద్దు అని వైశ్యులు చెప్పడం, రాజుని ప్రాయోపదేశం, గలవాదిల రాక, రాజు దృఢ సంకల్పం, అమ్మవారి సాక్షాత్కారం, అర్ధరాజ్యానికి సమ్మతించడం, విష్ణువర్ధనుని దర్శనం. అప్పుడు శుద్ధ ప్రాతకాలంన స్నానము, సంధ్యాది కృత్యాలను ముగించుకొని ఆ వైశ్యులు పద్మపురమును విడిచి రాజుతో పెనుగొండ చేరిరి. శంఖం, బాకా, మృదంగ, తంత్రి వాయిద్యాలు, భేరి, నిస్సాన వాయిద్యాలతో, తాళాలను చేతిలో ధరించి, స్వస్తిక్ హస్తాలతో, నటులు నర్తకుల గానాలతో, అనేక జెండాలు, విశాలమైన వీధులు, చెరువులతో ప్రకాశిస్తున్న పెనుగొండలోకి ప్రవేశించారు. పురప్రదక్షిణలు చేసి నగరేశ్వరాలయం చేరి నగరేశ్వరునికి, జనార్దన స్వామికి, కొన కమలాదేవికి, వింధ్యవాసికి నమస్కరించి, బంధువులకు ప్రేమతో నమస్కరించి, బ్రాహ్మణులకు పూజ చేసి వారి వారి ఇళ్లకు వెళ్ళారు. అలానే వారి వారి ఇళ్లల్లో అత్యంత ప్రేమతో అనుసరించి ఉచిత కృత్యాలను చేశారు. రాజరాజ నరేంద్రుడు వైశ్యులతో కలిసి, మంత్రులతో కలిసి సుందర భవంతిలో అమ్మవారి మహత్యాన్ని తలుచుకుంటూ ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మరుసటి రోజు వైశ్యులు అవసరమైన పనులు గుర్తొచ్చి కులగురువు అయిన భాస్కరాచార్యులకు నమస్కరించి, గురుదేవా, వాసవి ఇచ్చిన అమృత కలశాన్ని, క్రముక కలశాన్ని ఏ ప్రదేశంలో ప్రతిష్ఠించాలి అని అడుగగా ఆచార్యుడు, ఉత్తములారా, వైశ్యుల శాశ్వతాభివృద్ధికి నగరేశ్వర స్వామికి ఎదురుగా ఈశాన్య దిక్కున 4 అంచులతో కూడిన ఆ అమృత కలశాన్ని ప్రతిష్ఠించాలి. 2వ కలశాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు విరూపాక్షుడు తదితరులు ఆచార్యులను ముందు ఉంచుకొని పుణ్యాహవాచనం పూర్వకంగా అమ్మవారిచ్చిన చతుర్భుజ అమృత కలశాన్ని తీసుకుని నగరేశ్వరుని సన్నిధిలో స్థాపించి తృప్తి చెందారు. ఆ తర్వాత ఆ వైశ్యునితో రాజు, మంత్రులు నగరేశ్వర మండపానికి వచ్చారు. వైశ్యులు రాజును పూజించి మంచి స్థానంలో కూర్చోబెట్టి తమ ఆసనాలను అలంకరించారు. ఆ సమయంలో దౌమ్య ఋషి తన శిష్యులతో అక్కడికి వచ్చారు. భాస్కరాచార్యులు ఆయనను కలుసుకుని పూజాద్రవ్యంతో పూజించి సంతోషించారు. అప్పుడు రాజేంద్రుడు ఇలా మాట్లాడాడు: అజ్ఞానంతో చేసిన నేరాన్ని మన్నించి సహించాలి. మా నాన్నగారు చేసిన నేరాన్ని క్షమించాలి. ఆ నేరానికి శాంతి కోసం, వాసవీదేవి ప్రేమ కోసం నేను ఇస్తున్న సగం రాజ్యాన్ని మీరు నాతో కలిపి పరిపాలించాలి. ఈరోజు ఈ శుభముహూర్తంలో ఈ సభలో నేను సద్గుణ సంపన్నుడైన విరూపాక్ష శ్రేష్ఠుడిని వైశాధిపత్య సామ్రాజ్యానికి రాజుని చేస్తాను. అనంతరం నేను నా భూమిని పాలిస్తాను అన్నాడు. అప్పుడు బుద్ధిమంతులైన వైశ్యులు రాజువైపు చూసి, స్వభాతహాగా ధర్మాసక్తుడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, కీర్తివంతుడు అయినా నీవు ప్రజల రక్షణలో ప్రత్యక్ష విష్ణువు. ఓ భూపతి, మేము మా వంశవృత్తి ద్వారా జీవిస్తున్నాము. ఈ రాజ్యాన్ని పాలించడానికి మీరే అర్హులు అని అన్నారు. దానికి రాజేంద్రుడు సంతోషించక, అప్పుడు నేను నగరేశ్వర స్వామి మండపంలో ప్రాయోపవేశ చేస్తాను. అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ నేను ఈ అసమర్థమైన ఈ శరీరాన్ని వదులుకుంటాను అని గంభీరంగా చెప్పాడు. అప్పుడు వైశ్యులు రాజు యొక్క ఆగ్రహం మరియు నిర్ణయాలను చూసి నివ్వెరపోయారు. ఆ సమయంలో గాలవ, మందపాల, సుతీష్ణ, పిప్పలాయ, గర్గ, బావాలి, గౌతమ, వైన్య మొదలైన మహర్షులు తమ శిష్యులతో నారు వస్త్రాలు, కృష్ణా జినాలను ధరించి అక్కడికి వచ్చారు. ఆ ఋషులను చూసి రాజు తానే ప్రథముడై అందరూ లేచారు. దౌమ్యులు, భాస్కరాచార్యులు మరి ఇతర విప్రులు వారిని పూజించి తగిన దర్భపీఠాలలో కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులతో పూజించి మధుపర్కతో సత్కరించారు. వారి అపూర్వ దర్శనంతో వైశ్యులు ఆనందానికి లోనయ్యారు. రాజు వినయంగా వారికి నమస్కరించాడు. నిర్మల మనస్సున వైశ్యులు నమస్కరించారు. మునీశ్వరుడు వారందరినీ ఆశీర్వదించారు. అందరూ సంతోషంగా కూర్చున్న తర్వాత ఋషులు ఇలా అన్నారు: ఓ రాజా, నీవు కుతార్థుడవి.
నీ ద్వారా నీ వంశం పవిత్రమైంది. ఈ అమాయకులైన వైశ్యులపై మీ తండ్రి చేసిన పాపం మీ ప్రార్థనలతో కడిగిపోయింది. కార్యకారణ సంబంధం అలాంటిది కాబట్టే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు. బ్రహ్మ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరు. చిరకాలం జీవించు, ప్రాయోపవేశం ఆపు, నీ రాజ్యాన్ని పాలించు, మీ ఆచారాన్ని కొనసాగించండి. సర్వ పాపములకు కామము మూలమని చెప్పబడినది. గతంలో ఇంద్రుడు కామంతోనే నష్టమయ్యాడు. ఇంద్రుడు సామాన్యమైన స్త్రీని ఆపేక్షించి నిందకు గురి అయ్యాడు. లోకమాత అయిన సీతను కోరుకున్నందుకు రావణాసురుడు నాశనమయ్యాడు. మహేశ్వరునికి ఒక వైపున ఉన్న గౌరిని చూసి విశ్వనందనుడైన కుబేరుడు ఒంటికన్నుడయ్యాడు. అలాగే గౌరీ ఆంశలో జన్మించిన వాసవిని కామించి నీ తండ్రి విష్ణువర్ధనుడు నాశనమయ్యాడు. అలాంటి తండ్రి కోసం నీవు దుఃఖించరాదు. అతనికి దేవి కృపతో సర్వాధికమైన స్థానం దొరికింది. అది విధి సంకల్పం. వైశ్యవంశం మహాదేవి జన్మంతో పవిత్రమైంది. ఆ వాసవికి నీవు శరణు పో. వైశ్యులు తమ కులవృత్తితో జీవిస్తారు. ఓ రాజేంద్ర భూపతి, త్వరగా లేచి భూమిని పాలించు అని ఋషులు వైశ్యులను చూసి, ఉత్తములారా, రాజు ఇచ్చిన సర్వరాజ్యాన్ని మీరు దేవికి సమర్పించండి అని చెప్పారు. విరూపాక్షుడు ఆ మహర్షి మాటలు విని, బ్రాహ్మణ శ్రేష్ఠులారా, బ్రాహ్మణులు మాటలతో జీవిస్తారు, క్షత్రియులు భుజబలంతో జీవిస్తారు, వైశ్యులైన మేము వ్యవసాయం మరియు వాణిజ్యం ద్వారా జీవిస్తాము. మేము మా కులధర్మం ద్వారా సంపాదించిన సంపదతో మహాదేవిని పూజిస్తాము అని చెప్పాడు. అది విన్న రాజు భ్రాంతుడై, నేను ఈ దేహాన్ని విడిచి అంబారి పాదాలను చేరి సుఖంగా ఉంటాను, ఇది నిజం అని శపథం చేశాడు. సత్యవాది అయిన రాజును కులధర్మం పట్ల ఆసక్తి ఉన్న వైశ్యులను చూసి మహర్షులు సంతోషించారు. తన శరీర త్యాగాన్ని కోరిన రాజును చూసి సభలోని ప్రజలందరూ మహాదేవిని ప్రార్థించారు. అప్పుడు వాసవి ప్రసన్న రూపంలో కనిపించింది. 4 మూలలున్న అమృత కలశంలో మంగళరూపి, చతుర్భుజ, విశాల నేత్రి, అధిక కాంతితో దశదిక్కులు ప్రకాశించే దీప్తి వంటిది. చర్మనేత్రానికి కనిపించేది. ఋషుల దివ్యదృష్టికి పరమప్రీతికరంగా సుగుణభరితము. సత్కథావంతమైన పార్వతి వారికి ప్రత్యక్షమైంది. ఆ మహాశక్తిని చూడలేకపోయారు. ఆ తర్వాత దేవతా స్త్రీల, అప్సర స్త్రీల జయఘోషాలు, కలకల స్వరం కూడా వెలువడింది. యక్షులు, రాక్షసులు మరియు గంధర్వులచే సిద్ధ విద్యాధర నాగరలతో స్తుతింపబడుతున్న మహాదేవిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్వచ్ఛమైన చిరునవ్వుతో, చంద్రబింబం వంటి ముఖంతో, చిలుక, కమలం, వరదాన, అభయ ముద్ర ధరించి ఉన్న 4 చేతులు, కిరీటం, కంఠహారం, పూసలహారం, భుజకీర్తి, మణిఖచిత వడ్డానంతో, నీలతో మెరిసే తామర పువ్వుల వంటి పాదాలు, బంగారు వస్త్రాలు, పారిజాత పరిమళాలతో లోకాలను పరిమళింపజేసి దివ్యశక్తి సంపన్నమై మాతృకేలతో సేవించేటువంటి అష్టదుర్గాలతో, దాక్షాయిని మొదలైన గుణపరివారాలతో కూడిన ప్రసన్న రూపి అయిన వాసవిను అక్కడున్న వారందరూ చూశారు. ఋషులందరూ వెంటనే లేచి, భక్తులకి మంగళస్వరూపిణి అయిన దేవి నీకు నమస్కారం, రాక్షసులను సంహరించే మహాకాళి నీకు నమస్కారం, ఓ నారాయణి, భక్తుల కోరికలు తీర్చే నారాయణి, సకల దుఃఖ నివారణి నీకు నమస్కారం, నమస్కారం, ఓ మాయే నీకు నమస్కారం, విష్ణు చక్రంలో నివసించు వైష్ణవి నీకు నమస్కారం, కామకోటి స్వరూపి అయిన ఓ కన్యే నీకు నమస్కారం, శంకరుడి అర్ధశరీరమైన అంబిక నీకు నమస్కారం, పరాప్రకృతి స్వరూపిణి అయిన పరమేశ్వరియే నీకు నమస్కారం, శారదే బ్రహ్మశక్తి నీకు నమస్కారం. అప్పుడు వాసవి, ఓ ఋషీశ్వర, మీకు కావలసి వరం కోరుకోండి అని అడగ్గా, ఆ మునీశ్వరులు దౌమ్య ఋషులతో కలిసి, భక్తి స్వరూపిణి తన తండ్రి నుంచి నీకు అపరాధమైందని ఈ రాజు నీ శరణు కోరి వచ్చాడు, తనను నీవు కాపాడాలి అని ఆ దేవి పాదాల మీద రాజరాజ నరేంద్రుని పడుకోబెట్టి ప్రార్థించారు. అప్పుడు దేవి ప్రసన్నమైంది. అనంతరం మహాదేవి అనుగ్రహానికి సందర్శించిన రాజు వాసవిని ఈ విధంగా స్తుతించాడు. ఓ దేవదేవి, నీకు ప్రణామము. ప్రసన్నులమ్మమ్మ,
సర్వలోకములకు మాత అయిన నీవు నన్ను అనుగ్రహించు. ఓ పరదేవత అయిన మాత, నా తండ్రి చేసిన నేరాన్ని క్షమించు. పూర్వంలో దేవేంద్రుని శత్రువైన నిశుంభ మహిషాసులను చంపి భూలోకమున విష్ణువర్ధనుని సంహరించి లోకమును వైశ్యులను రక్షించావు. సర్వలోకాలకు వరప్రదాయిని అయిన భగవతి, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. నేను నిన్ను వంశవృద్ధి మరియు అధిక భక్తి కోసం వేడుకుంటున్నాను. వాసవి అతని స్తుతులకు సంతోషించి, ఓ రాజా, నన్ను వరం కోరుకో, నీవు కోరినది ప్రసాదిస్తాను అని అనడంతో, అమ్మా, నేను ఇచ్చే రాజ్యాన్ని తీసుకొని నన్ను రక్షించు అన్నాడు. అప్పుడు వాసవి, మహా తెలివైన రాజా, మరొక వరం కోరుకో, అనగా నాకు అధిక సంపద, సత్సంతానం, నీ మీద అచల భక్తి ప్రసాదించు. మంగళవతి అయిన దేవి, నాకు మా నాన్నగారిని చూడాలని ఉంది అనగా వాసవి తథాస్తు అని చెప్పి విష్ణువర్ధనుణ్ణి అతనికి చూపించింది. దివ్య వస్త్రాలు ధరించి దివ్యంగా అలంకరించబడి దివ్యమైన పరిమళాలు, బంగారు గంటల సమూహంతో అలంకరించబడిన దివ్యంగా విమానాన్ని అధిరోహించిన విష్ణువర్ధనరాజును చూసి రాజరాజ నరేంద్రుడు సంతోషంగా తన తండ్రికి నమస్కరించాడు. అప్పుడు దివ్యస్వరూపుడైన విష్ణువర్ధనుడు తన కుమారునితో, ఓ పుత్ర, దేవి సన్నిధిని కోరుతూ సత్యసంధ్ర వైశ్యులకు రాజ్యాన్ని దానమిస్తామని వేడుకుంటున్న నా కుమారుడా, నీ వల్ల నేను కృతార్థుడయ్యాను. బ్రహ్మచారినిగా పేరొందిన ఈ వాసవిని ఆదిశక్తి అని తత్వం తెలిసిన ఋషులు పిలిచారు. ఆ కారణంగా ఆమె స్థిరమైన నిత్య కన్యకే. నీవు ఆ నిత్య కన్యను ప్రతిరోజు పూజించు, అప్పుడు నీకు మేలు జరుగుతుంది అన్నాడు. రాజరాజ నరేంద్రుడు సంతోషించాడు. అంజలిబద్ధంగా వాసవిని స్తుతించాడు. అప్పుడు వాసవి అమృతం కురిపించే తన దివ్య నేత్రాలతో సోదర వైశ్యుల వైపు చూసి చిరునవ్వుతో ఇలా అంది, ఇప్పుడు బ్రాహ్మణులు, ఋషులు, దేవతలు సంతోషంగా ఉంటారు. నగరవాసులు సంతోషంగా ఉండండి. రాజు ఇచ్చే రాజ్యాన్ని తీసుకోండి. వైశ్యులు కులోచిత వ్యాపారం ద్వారా జీవిస్తారు. మీకు లభించిన శత్రురహితమైన అసమానమైన ఈ రాజ్యాన్ని మీరు బ్రాహ్మణులకు దానం చేయండి మరియు శాశ్వతమైన కీర్తిని పొందండి అని చెప్పింది. ఆ విధంగా నిత్యకన్య అయిన వాసవిచే ఆజ్ఞాపించిన వారు భయం, భక్తితో స్తుతిస్తూ, ఓ దేవి, నువ్వు చెప్పినట్లే మేము చేస్తాము. సకల లోకములకు మాత, నీకు నమస్కారము అని అన్నారు. జయ వాసవి, జయ జయ వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 50 సమాప్తం. మరలా 51వ అధ్యాయంలో కలుద్దాం.